గ్రీన్లాండ్ గొడవ నవ్వులే నవ్వులు. ఈ వీడియో చూసాక నవ్వుకొని చేస్తారు నిజంగా. ట్రంప్ గారు, పుతిన్ గారు అబ్బో! ఈ వీడియో చేయడానికి గల అర్హతలు మీరు అంటున్న ఈ గ్రీన్లాండ్, ఆర్కిటిక్ సర్కిల్, ఉత్తర ధృవాలు, దక్షిణ ధృవాలు, అంటార్టికా ఖండాలు, ఈ నాటో దేశాలు, దానికి తోడు 130 దేశాల జియో పాలిటిక్స్. సో ఇప్పుడు నేను చెప్పిన వీడియో నువ్వు యూట్యూబ్ అంతా నెతికినా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నవ్వుకొని చేస్తారు. అంటే ఇది నేను చూసి తెలుసుకున్న ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే చదువుకున్న వాళ్ళకి ఈ వీడియో పంపించి నవ్వుకొని చేస్తారు. వాళ్ళు కూడా చాలా బాగుంటుంది సరదాగా. ఓకే, ఇప్పుడు గొడవ ఏంటి? ఎంత ఫన్నీ గొడవ అంటే చిన్న పిల్లల కొట్లాట. ఇదైతే ఎంత గ్రీన్లాండ్ గొడవ చిన్నపిల్లల కొట్లాట అంటే మరి అంతే. మీరు వింటే మీరే అంటారు చిన్నపిల్లలు కూడా ఇలా కొట్టుకోరు, అంత చిన్నపిల్లల కొట్లాట. ఇందులో బుడంకాయ ఎవరే అంటే మన డొనాల్డ్ ట్రంప్. ఆటలో అరటిపండు అంటాం కదా, ఆ క్యారెక్టర్. ఇప్పుడు ఓకే మాట్లాడుకుందాం. ఇప్పుడు నాటో ప్రభుత్వం అంటే మీ అందరికీ తెలుసు, 32 దేశాల కూటమిని నాటో ప్రభుత్వము అంటారు, నాటో ఎలియన్స్ అంటారు. సో ఈ ఈ 32 ఈ దేశాల నాటో ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్దది. అంటే దాంతో యుద్ధం చేసి నిలవగల సామర్థ్యం ఎవరికీ ఉండదు. సో రష్యాకి ఎగనిస్ట్గా ఏర్పడింది, సోవియట్ యూనియన్కి ఎగనిస్ట్గా ఏర్పడింది. అందులో ఈ నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో, నాటో దేశాలు అంటే యాక్చువల్గా ఈ ఈ యూరోప్లోని చిన్న చిన్న దేశాలన్నీ, యూరోప్లో ఉన్న దేశాలన్నీ ఇంతంతే ఉంటాయి. మన దేశం మన 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 ఇండియాలో ఒక రాష్ట్రం, అక్కడ ఒక దేశం కింద ఉంటుంది. సో ఆ దేశాలన్నీ కలిపి అమెరికా సైన్యంతో కలిపి నాటోని ఏర్పరచుకుంది. ఓకే, ఈ 32 దేశాలు ఎప్పుడు ఎవరికి ఏది వచ్చినా మేము అందరం కలిసిపోగొట్టుగా ఆ దేశం మీద యుద్ధం చేస్తామని. ఓకే, ఇది మీకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ రష్యా ఏంటి గొడవ? ఈ ఉక్రెయిన్తోని ఈ విషయం మీద, ఈ నాటోతో కలవద్దరా ఉక్రెయిన్ అనేసి. ఓకే, ఇది గొడవ, ఈ 2 గొడవలు. ఇప్పుడు ఈ 2 గొడవలు పక్కన పెడితే మన డొనాల్డ్ ట్రంప్ గారు ఏంటి, మాకు ఐలాండ్ అమ్మకం పెట్టేసుకున్నాం, మేము కొనేసుకున్నామని ఆయన అతిపతి లేకుండా గోత్రం లేకుండా ప్రకటించేశారు. ఎందుకంటే అగ్రరాజ్యం, అహంకారం. ఆయన ఎందుకు అలా చేస్తున్నారని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించి అసలు ట్రంప్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని దానికి గల కారణాలు కరెక్ట్గా చెప్పాలంటే, ఫస్టు ఆయన దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత ఆయన అవ్వలేదు. ఈ అవ్వలేని టైం ఏదైతే ఉందో బైడెన్ గారి టైంలోని ఆయన పిచ్చెక్కిపోయి నాకు పవర్ వస్తే ఇది చేస్తాను, అది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని అన్ని ప్రణాళికలు రచించుకొని ఉన్నాడు. ఆ ప్రణాళికల్లో భాగంగా ఇప్పుడు అవన్నీ ట్రంప్ అయ్యాక ఆయనకి పోయేదేంటి వచ్చేదేంటి? ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, డబ్బున్నోడు, కింద నుంచి వచ్చినోడు ఏం కాదు. కింద నుంచి వచ్చినోడు పక్కన పెడితే ఇప్పుడు ఒబామా గారిలాగా వాళ్ళలాగా పేద దేశాల నుంచి వచ్చిన అది కాదు. ఈయన డబ్బుతో ఉన్న అహంకారం, అందులోనూ అగ్రరాజ్యం అహంకారం, అందులోనూ ఒకసారి గెలిచి ఒకసారి ఓడి ఒకసారి గెలిచినోడు. సో మామూలుగా ఉండదు ఆయన చేసే రచ్చ. ఆయన ఉన్నంత వరకు ఇలాగే చేస్తారు. రోజుకో విప్లవం, ఫేస్బుక్, టీవీ అన్నిటిలోని ప్రపంచం అంతా ఆయన కోసం మాట్లాడుకోవాలి. కమ్మాన్ గుసగుస అనే క్యాండిడేట్ మన ట్రంప్ గారు. సో ఆయన చేసిన అల్లరిని మనం సరదాగా చూసి ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలి, అంతేగాని ఇదిగో అరిసే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు, గుర్తుపెట్టుకో. మన పుతిన్ గారు అరవరు, కరుస్తారు. మన ట్రంప్ గారు అరుస్తారు, కరవరు. అరుస్తారు మాత్రమే, కరవరు. ఎందుకు అనేది ఇప్పుడు మీకు నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్తో అర్థమైపోద్ది. ఓ ట్రంపా ఏ పాప ఓ ఆటలో బుడంకాయ, నీ వల్ల ఏం కాదు అని. ఓకే, కానీ ట్రంప్ గారి దగ్గర ఒక పవర్ఫుల్ అస్త్రం ఉంది, బజూకా అస్త్రం, అదే టారిఫ్ అస్త్రం. అది గురించి చెప్తాను, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ గొడవకి వద్దాం. ఏ గొడవ? మన ఉక్రెయిన్ రష్యా గొడవ దగ్గరికి వద్దాం. ఈ గ్రీన్లాండ్ గొడవను పక్కన పెట్టండి. అసలు ఈ గొడవ ఎప్పుడు? నేను అంటార్టికా వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయింది. అంటార్టికాలో ఉన్నాను, అంటార్టికా ఖండంలోని. ఆ అంటార్టికా ఖండంలో 4వ రోజు ఈ గొడవ స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న ఉక్రెయిన్ రష్యా పీపుల్ కొట్టుకున్నారు కూడా. అది పక్కన పెట్టండి, అది బాగుంటుంది. అయితే అంటార్టికాలో ఉండేటప్పుడు స్టార్ట్ అయింది 2022న. ఇప్పుడు రష్యా ఏమంటుంది, అరే ఉక్రెయిన్ నువ్వు మా పక్క దేశం రా, నువ్వు నా తమ్ముడురా, వెళ్ళి ఆ నాటో వాళ్ళతో కలవద్దురా, వాళ్ళు మంచోళ్ళు కాదురా, నీకు తెలియదు, నేను మోసం చేసేస్తారా, ఉంటే కనుక నాతో కలువు అంటే, లేదన్నయ్య నువ్వు మంచోడు కాదు, నేను నాటోతోనే ఉంటాను, నాటోతో ఉంటే నా దేశం అభివృద్ధి చెందుతుంది, నాటోతో ఉంటే నేను ముందుకెళ్తాను, నాటోతో ఉంటే అంతా బాగుంటుంది, నాటోతో ఉంటే అమెరికా సంబంధాలు ఉంటాయి, నాటోతో ఉంటే నేను ఇంకా ఎత్తుకు ఎదిగిపోతాను అన్నారు ఉక్రెయిన్. అయితే నాకు నచ్చలేదురా. రష్యా ఏమంటున్నా, పుతిన్ గారు నువ్వు నాకు నచ్చలేదు,
నాటోతో వెళ్ళడు. నాటోని తీసుకొచ్చి నా పక్కలో బల్యూన్లా పెట్టుకుంటే నా దేశానికి ఎండ్ ఆఫ్ ద డే నా దేశానికి నష్టం వస్తుంది. ఇంక మరి నువ్వు నాటోతో కలడానికి నేను ఒప్పుకోను, నీతో యుద్ధం చేస్తానని చేశారు. అప్పటి వరకు జరుగుతుందంటే 2022, 23, 24, 25, 26 కూడా 4 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాం ఏదో నువ్వు నాటోతో కలవద్దు అని. ఈ జెలెన్స్కీ గారు ఏమంటారు, అమెరికా ఉంది, వాళ్ళుంది, వీళ్ళుంది, ఇది కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు పుతిన్ గారు నవ్వుకొని ఇంట్లోని పడి పడి నవ్వుకుంటున్నారు. నేను అప్పుడు చెప్పాను కదరా వాళ్ళు మంచోళ్ళు కాదని అని. ఇప్పుడు ఈ నాటోలో ఉన్న 32 దేశాలు, ఆ 32 దేశాల్లో పెద్ద దేశం అమెరికా కాబట్టి అమెరికా చెప్పింది సరదాగా వింటారు మిత్రదేశాలు. అలాంటి మిత్రదేశమే ఈ గ్రీన్లాండ్ కొనుక్కున్నాను, గ్రీన్లాండ్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాను, గ్రీన్లాండ్ నేను నాశనం చేస్తానంటే కూడా నీకేమిటో పిచ్చి పట్టేసిందా? మేము అందరం చూస్తూ ఉండాలా? అసలు నువ్వు శత్రువా మిత్రుడా? ఇప్పుడు ఈ రష్యా వాడు శత్రువా మిత్రువా మాకు అర్థం అవ్వట్లేదురా, నీకేమైనా మెంటల్ ఉందా అని అడుగుతున్నాడు. అంతే కదా. నువ్వు మా మిత్రుడు అయ్యుండి నువ్వు మాకు సపోర్ట్ చేయకుండా మాతో యుద్ధం చేస్తానంటాను, నాకు అర్థం అవ్వట్లేదని. ఈ ఫ్రాన్స్ ఇవన్నీ దేశాలు డెన్మార్క్ దేశానికి మద్దతుగా నిలిచాయి. నేను ఆర్కిటిక్ సర్కిల్లో మీకు చూపించాను. ఆర్కిటిక్ సర్కిల్ చాలా దేశాలను కలుపుకున్నాం. ఆర్కిటిక్ అనేది ఖండం కాదు, ఆర్కిటిక్ మహాసముద్రం. ఓకే, అంటార్క్టికా అనేది ఖండం. ఓకే, ఈ ఆర్కిటిక్ని నేను అన్ని ప్రాంతాల్లో మీకు చూపించాను ఎప్పటికప్పుడు. మనం రీసెంట్గా మన ఆర్కిటిక్ యాత్రలో కూడా అక్కడ మంచు తప్ప ఏం లేదు, కాకపోతే విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఏది బ్యాటరీలకు సంబంధించిన ఖనిజాలు, రాబోయే తరాలకు ఏదైతే ఉందో అది అమెరికాకి అవసరం. రూల్గా ఏంటంటే అమెరికా చైనా మీద ఆధారపడింది ఈ వీటికి. ఇంకా చైనా మీద ఆధారపడకుండా ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పి ఈ ఆర్కిటిక్లో ఉన్న గ్రీన్లాండ్ ద్వీపాన్ని ఆక్రమించుకోవాలని మనోడు ప్రయత్నాలు అమ్మేయండి. ఎందుకంటే అలాస్కాని రష్యా దగ్గర నుంచి కొనుక్కున్నారు, ఆ రోజుల్లోనే కొనేసుకున్నారు. అది చాలా బెనిఫిట్ అయింది రష్యాకి. అప్పుడు అది వేరే కదండి, రష్యా దగ్గర నుంచి కొనేసుకున్నారు అలాస్కాని. సో అప్పుడు ఆర్కిటిక్ జోన్లోకి ఈ అమెరికా కూడా వచ్చేసింది. సో ఇది ప్లాన్ అనమాట. ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో వీళ్ళు ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ గారు అరుస్తారు, కరుస్తారు నాన్న తందాన సామవేద దాన దొండపాయాలన్నీ ప్రయత్నించారు. ఇంకా ఎన్ని లచ్చిపెట్టపోయేసరికి మీ అందరి మీద టారిఫ్ వేసేస్తాను అనేసి చెప్పి టారిఫ్ వేసి, బట్ అది తెలిసిందే. ఇప్పుడు ఆడు మాట్లాడి ఓడించుకోలేనప్పుడు మన కింద కమెంట్ బాక్స్లోని బూతులు తిడతారు, అమ్మ నా బూతులు తిడతారు. సేమ్ డొనాల్డ్ ట్రంప్ అమ్మనా బూతులు తిట్టలేడు కాబట్టి టారిఫ్ ఉందా చేసేస్తానని చెప్పి వేస్తాడు. చిన్న పిల్లాడి మనస్తత్వం, ఫేమస్ అవ్వాలని మనస్తత్వం, అంటే ఫేమస్ అంటే ఆయన ఫేమస్సే, ఇంకా అవ్వాలని స్వార్థం. ఇంకా నేను కొన్ని రోజుల్లో బతుకుతాను, ఆ బతికిన కొన్ని రోజులు నా గురించి ప్రపంచం అంతా కమాన్ గుసగుస ఆడుకోవాలి. ముసలోనే కదా ఆ మనస్తత్వం ఉన్నాడు. సో అటు ఇటు తిరిగి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని మీరు భయపడకండి. కరియాపాకుతో ఎవరు యుద్ధాలు చేయరు. ఆ కరియాపాకి తెలుసు యుద్ధం చేస్తే ఏమవుతుందో. అప్పుడు ఏమవుతుంది, ఈ నాటో ప్రభుత్వాలన్నీ సోవియట్ యూనియన్తో కలిసిపోతాయి. సోవియట్ యూనియన్ నాటో కలిసిపోతే అమెరికా జుజుబి అయిపోద్ది. సో అలాన్నీ జియో పాలిటిక్స్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు శత్రువు అనుకున్నాడు మిత్రుడు అయిపోతాడు, మిత్రుడు అనుకున్నాడు శత్రువు అయిపోతాడు. సో చాలా సరదాగా ఉంటుంది, నాకు ఎంత ఇష్టం అంటే. ఎందుకంటే మనం సైలెంట్గా అబ్జర్వ్ చేయాలి జియో పాలిటిక్స్ని, ఎప్పుడు ఆవేశం పడకూడదు. ఇండియాకి ఈ స్ట్రాటజీ తెలుసు, మన దగ్గర ఉన్నోళ్ళు అపర చాణక్యులు, అపర మేధావులు. కౌటిల్యుని అర్థశాస్త్రం మనకు తెలుసు, చాణక్య చంద్రగుప్తుడు నీతులు మనకు తెలుసు. సో మన దగ్గర ఇలా రాజకీయం కుదరదు, జుజుబి. సో చాలా బాగుంటుంది జియో పాలిటిక్స్ మీద. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ మీరు ఫీల్ అవుతారు. ఎలా ఉంది, బాగుందా? మీ యొక్క విశ్లేషణలో కింద కమెంట్ చేయండి, చూసి మన వాళ్ళు చదువుకుంటారు. ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ వన్స్ అగైన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.